ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మన వాళ్ళు ఎలా ఉంటారంటే ఆవు ఈనింది అనగానే బయట దూడ కనింది అని ప్రచారం చేస్తారు. కొంతమంది అయితే పెయ్యి దూడ అని కూడా ప్రచారం చేస్తారు. ఇంకొంతమంది దున్నపోతు అని ప్రచారం చేస్తారు. ఎందుకు రేటింగులు గోల, అందరికన్నా వార్తని మేమే ముందు చెప్పాం అనేది. ఒకవేళ నిజంగా ఆవుకి పెయ్యి దూడే పుట్టిందనుకో, నేను ముందే చెప్పానుగా పెయ్యి దూడ పుడుతుందని అని కొంతమంది, లేదు దున్నపోతు పుట్టిందనుకో, నేను ముందే చెప్పానుగా దున్నపోతు పుట్టిద్దని అని మరి కొంతమంది. ఇవన్నీ కూడా నానా లెక్కలు వేసి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి రేటింగులు పొంది, ఒకవేళ వాళ్ళు చెప్పినటువంటి అది నిజమైంది అనుకోండి, ఇగో నేను చెప్పింది నిజమైంది చూశారు కదా అనుకునే రకం మన వాళ్ళు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అన్నా డిఎంకే డిఎంకే పొత్తు పెట్టుకుంటున్నాయి. డిఎంకే అండ్ అన్నా డిఎంకే ఈ రెండు కూటములు కలవబోతున్నాయి. ఈ రెండు నిజానికి తమిళనాడు రాజకీయాల్లో బద్ధ శత్రువులు. కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య వైరం చాలా ఒక పీక్స్కి వెళ్ళింది. జయలలితని అసెంబ్లీలో చీరలాగి అవమానించింది డిఎంకే పార్టీ. కరుణానిధిని ఏది పంచ మీద లాక్కొని పోయింది పోలీసుల చేత అన్నా డిఎంకే. వాళ్ళ మధ్య అంత కక్షాదింపు రాజకీయాలు ఉంటాయి. కానీ ఈ రెండు పార్టీలు కలవబోతున్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేయబోతున్నాయి అనేటువంటిది. ఎందుకంటే విజయ్కి 107 సీట్లు మాత్రమే ఉన్నాయి. మీరు అనొచ్చు 108 అని, కానీ విజయ్ 2 చోట్ల పోటీ చేశారు కాబట్టి ఆ 108లో ఒకటి మైనస్ చేయాల్సింది 107, కావాల్సింది 118 కదా. అంటే ఇంకా దగ్గర 11 సీట్లు కావాలి. సరే కాంగ్రెస్ వాళ్ళు 5 వచ్చారు, అయినప్పటికీ ఇంకా 6 సీట్లు కావాలి. ఇప్పుడు 6 సీట్ల కాడ ఎవరిని కలుపుకోవాలి అన్నది తెలియట్లేదు. కమ్యూనిస్టులు రామన్నారు, వేరే వాళ్ళు వస్తామన్నారు, కానీ నానా కోరికలు పెడుతున్నారు. మాకు డిప్యూటీ సీఎం పదవిస్తావా, మంత్రి పదవిస్తావా, నానా రకాలుగా పెడుతున్నారు. అయితే నిన్న జరిగిన తమిళనాడు రాజకీయాలు ఏంటి అంటే, గవర్నర్గా విజయ్ భాయ్ గవర్నర్ రిక్వెస్ట్ చేశారు తమిళనాడు గవర్నర్ని, నేను ప్రమాణ స్వీకారం చేసుకొని 2 వారాల్లో బలపరీక్ష చేసుకుంటానంటే నో అని చెప్పేశారు. నో చెప్పేశారు. ముందు మీ బలపరీక్ష చూపించేసుకోండి, అంటే మీరు 118 మంది ఎమ్మెల్యేల మద్దతుని చూపించండి, తర్వాత ప్రమాణ స్వీకారం చేపిస్తాను గవర్నర్ చెప్పేశారు. కాబట్టి ఇప్పుడు ఆ 118 మందికి ఎదుర్కొనే పనిలో ఉన్నారు. నాకు తెలిసి ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు విజయ్. ఏది నేను పెద్ద పార్టీ, నన్ను ప్రమాణ స్వీకారం చేపించట్లేదు, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సహకరించట్లేదు గవర్నరు, నేను ప్రమాణ స్వీకారం చేశాక నా బల నిరూపణ చేసుకుంటాను అనే దాన్ని పెట్టుకొని సుప్రీంకోర్టుకి వెళ్తున్నాడు గవర్నర్ని ఆదేశించమని. మరి కోర్టు ఏం ఆదేశిస్తుంది అని చూడాలి. అయితే ఆలోపే డిఎంకే అన్నా డిఎంకే కలవబోతున్నాయని. నిజానికి ఈ రెండు కూటములు కలిస్తే, ఇప్పుడు డిఎంకే కూటమిలో కమ్యూనిస్టులు 9 ఉన్నారు, డిఎంకేకి 59 వచ్చినాయి. తర్వాత కమ్యూనిస్టులు 9 ఉన్నారు, తర్వాత వీసీకే పార్టీ 2 ఉంది, తర్వాత ముస్లిం లీగ్ పార్టీ 1 స్థానం వచ్చింది, డిఎండికే పార్టీ ఇంకొక స్థానం వచ్చింది, ఇంకొక పార్టీ కూడా ఏదో చిన్న పార్టీ ఒకటి ఉంది. సో మొత్తానికి వీళ్ళ కూటమిలో తర్వాత అన్నా డిఎంకే పార్టీకి 47 వచ్చాయి. 47 ప్లస్ రామ్దాస్ పార్టీ అని ఇంకొక పిఎంకే పార్టీ, వాళ్ళకు 4 స్థానాలు ఉన్నాయి. ఇట్లా ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కలిస్తే ఒక అన్నా డిఎంకే పార్టీ కూటమిలో ఉన్న బీజేపీని పక్కన పెట్టి ద్రవిడ పార్టీలు కలుస్తున్నాయి అని ఒక పేరు పెట్టి మనం అంతా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు కదా అనేది ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ కారణం ఏంది అంటే, నేను అన్నా డిఎంకే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి గలమెత్తారు. ఆ అసంతృప్తి మీటింగ్ని బొజ్జగించటానికి అన్నా డిఎంకే నాయకత్వం ప్రయత్నం చేసింది. ప్రయత్నం చేస్తే మనకి అధికారం కావాలి, ఏం చేస్తారో తెలియదు. అధికారం ఉంటే మేము పార్టీలో ఉంటాం. మరి అధికారం కావాలంటే ఏంటి ఆప్షన్స్? ఆప్షన్ నెంబర్ 1, టీవీకే పార్టీలో మేము మెర్జ్ అయిపోతాం, మమ్మల్ని వదిలేయండి. ఆప్షన్ నెంబర్ 2, అసలు అన్నా డిఎంకే పార్టీగానే టీవీకే అంటే విజయ్ పార్టీకి మద్దతిద్దాం. ఆప్షన్ నెంబర్ 2 అది. ఆప్షన్ నెంబర్ 3, అసలు విజయ్ వద్దు అనుకుంటే మనం బీజేపీని వదిలేసి వాళ్ళ డిఎంకే తట్ట కాంగ్రెస్ కటిఫ్ చెప్పేసింది, విజయ్ దగ్గర పోయింది. కాబట్టి జాతీయ పార్టీలన్నీ పక్కన పెట్టి మన ద్రవిడ పార్టీలన్నీ కలిసి, అన్నా డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు, డిఎంకే కూటమిలో ఉన్న పార్టీలు అన్నీ కలిసి మనమే గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. ఇలా రకరకాల ఆప్షన్స్ని నిన్న వాళ్ళు పెట్టారు. ఈ ఆప్షన్స్ పట్టుకొని ఎవరు ఇష్టం వచ్చిన వార్తా కథనాలు వాళ్ళు రాస్తున్నారు. అయితే వీళ్ళు ఒక ప్రపోజల్ పెట్టినంత మాత్రం డిఎంకే దాన్ని అంగీకరిస్తుందని చెప్పలేం. అంటే గతంలో జయలలిత మరణించిన తర్వాత జయలలిత పార్టీలో రకరకాల చీలికలు పేలికలు వచ్చిన సమయంలో పొత్తులకి అప్పుడు డిఎంకే పార్టీ ఒప్పుకోలే. అన్నా డిఎంకేలో ఒక చీలిక వర్గం, అంటే పన్నీర్ సెల్వం, పళనిస్వామి, శశికళ, దీనకరన్, ఇలా ముక్కలు చెక్కలైన పరిస్థితుల్లో అన్నా డిఎంకే పార్టీ
ఒక వర్గం డిఎంకేతో సంప్రదింపులు జరిపింది. మీరు అంగీకరిస్తే స్టాలిన్ ముఖ్యమంత్రిగా పెట్టి మీకు మేము మద్దతు ఇస్తాము, మీరు గవర్నమెంట్ ఫామ్ చేసుకోండి అని కొంతమంది ఎమ్మెల్యేలు స్టాలిన్ని కలిశారు. కలిస్తే దానికి స్టాలిన్ నో చెప్పాడు. నేను అన్నాడీఎంకే పార్టీని చీల్చి ముఖ్యమంత్రి కావాలనుకోవటం లేదు, ప్రజా మద్దతుతోనే కావాలనుకుంటున్నాను అని స్టాలిన్ తేల్చి చెప్పాడు. ఏ మాటకి ఆ మాట స్టాలిన్ జెంటిల్మెన్ పాలిటిక్స్ చేస్తాడు. స్టాలిన్ జెంటిల్మెన్ పాలిటిక్స్ చేస్తాడని గతంలో ఒక ప్రూవెన్ ప్యాటర్న్ ఉంది. కాబట్టి డిఎంకే ఈ ప్రపోజల్ ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోవడానికి ఇప్పటికైతే లేదని నేను అనుకుంటున్నా. ఎప్పుడు ఒప్పుకుంటాడు? ఇక విజయ్ వల్ల కాదు గవర్నమెంట్ ఫామ్ చేయటం, విజయ్కి ఎవరు మద్దతు ఇచ్చేవాళ్ళు లేరు అనుకున్నప్పుడు స్టాలిన్ ఒప్పుకోవచ్చు. ఇప్పటికైతే ఈ ప్రపోజల్స్ అన్నీ కూడా స్టాలిన్ ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ ముఖ్యమంత్రి, పళనిస్వామి ముఖ్యమంత్రి, ఇవన్నీ కూడా ఉట్టి మాటలు నేను అనుకుంటున్నా, పనికిరాని మాటలు నేను అనుకుంటున్నా. అది నెక్స్ట్ జరగబోయే పరిణామాన్ని ముందుగానే ఊహించి రాయటం ఇది. విజయ్ మద్దతు కూడగట్టుకోడు అనుకున్నప్పుడు నాకు తెలిసి స్టాలిన్ చెప్పాడంట, విజయ్ అవకాశం వచ్చింది చేయనిద్దాం, చూద్దాం, ఒక 1.5 year పరిపాలన చూద్దాం అనేటువంటి మాట స్టాలిన్ వాడాడట. కాబట్టి మరి ఏం జరిగే అవకాశం ఉంది తమిళనాడు రాజకీయాల్లో అనేటువంటి చూడాలి. మొత్తానికైతే ఇప్పుడు విజయ్ కోర్టుకు పోయాడు, సుప్రీంకోర్టుకు పోయాడు. కానీ ఒకటి మాత్రం వస్తాం, బీజేపీ గేమ్ ఆడుతున్నట్టుంది. బీజేపీ కొంత గేమ్ ఆడుతున్నట్టుంది తమిళనాడు రాజకీయాల మీద. ఎందుకంటే అదే ఆల్రెడీ కాంగ్రెస్ విజయ్ కూటమిలో పోయింది కాబట్టి విజయ్ సీఎం కాంగ్రెస్తో కలిసిన విజయ్ కూటమి కాకుండా ఉండాలి ఒకటి. డిఎంకే అన్నాడీఎంకే పార్టీలు కలిసాయనుకో, ఈ కూటమిని ఎన్డీఏ కూటమితో కలుపుకోవాలి. ఎన్డీఏ కూటమితో కలుపుకుంటే డిఎంకేకున్న 22 ఎంపీలు ఎన్డీఏ కూటమితో యాడైపోతారు. ఎట్టాకు కాంగ్రెస్కి డిఎంకేకి చెడిపోయింది కాబట్టి ఏదో ప్రయత్నాలు ఇలా జరుగుతున్నాయి. మరి అలా అనుకున్నప్పుడు మరి డిఎంకే కూటమిలో కమ్యూనిస్టులు ఉన్నారుగా, బీజేపీ కూటమిలోకి ఎన్డీఏ కూటమిలోకి వాళ్ళు వస్తారా చూడాలి. ఇవన్నీ కూడా చాలా లెక్కలు ఉన్నాయి, అంత పాసిబిలిటీస్ కాదు. ప్రతిదానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే బీజేపీలోకి డిఎంకే వెళ్తానంటే డిఎంకే కూటమిలో ఉన్న కమ్యూనిస్టులు మేము బయటకు వస్తాం, మేము ప్రభుత్వం మేము ఉండం అంటారు. వీసీకే పార్టీ కూడా మేము ఉండం బయటకు వస్తాం అంటారు. సో మరి అప్పుడు ఏం జరిగింది ఏంటి అనేటువంటిది చూడాలి. కానీ ఇది ఇప్పటికిప్పుడు పాసిబుల్ అయ్యేటువంటి ఫ్యాక్టర్ కాదు. మేబీ విజయ్కే అన్నాడీఎంకేలో ఉన్నటువంటి ఎవరైనా చిరుకు వర్గం మద్దతు ఇచ్చే అవకాశం ఉండొచ్చేమో చూడాలి. ఇప్పుడు రామదాస్ పార్టీ రెడీగానే ఉందంటున్నారు. 4 ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ పార్టీకి, అన్నాడీఎంకే కూటమిలో ఉంది. వాళ్ళు 4 రెడీగానే ఉన్నారంటున్నారు. కాదు వాళ్ళు ఏదో డిప్యూటీ సీఎం ఏదో అడుగుతున్నారు. వాళ్ళకు ఉంది 4 ఎమ్మెల్యేలు, కానీ వాళ్ళు మాకు డిప్యూటీ సీఎం కావాలి, అది కావాలి, ఇది కావాలని ఏదో అడుగుతున్నారట. మరి ఇవన్నీ వీళ్ళ గొంతెమ్మ ఇప్పుడు సంకీర్ణ ప్రభుత్వం వస్తే ఇదేనండి, గొంతెమ్మ కోరికలు చాలా ఉంటాయి. వాటన్నిటిని తీర్చగలగాలి. తీర్స్తేనే ఇప్పుడే కాదు, ప్రభుత్వం ఏర్పాటు చేయడమే కాదు, రాబోయే కాలంలో ప్రభుత్వాన్ని రన్ చేయించుకోవడానికి కూడా ఎవరు ఎప్పుడు బ్లాక్మెయిల్ చేస్తుంటారో తెలియదు. మరి చూడాలి ఏం జరిగిపోతుంది.